కాళ్ళు చేతులు పనికి రాకుండా ఇలా మెలిదిరిగిపోయి ఇలా అయిపోయిన వాడు కూడా తన బాధ్యతను గుర్తెరిగి పరిచర్య చేశాడని మీ గతంలో వీడియో చూపించాను నేను. అడుక్కునేవాడని జేబులో చిల్లర తీసేపోయాడు ఒకడు. ఆ చిల్లరకి చేయదాపలా, ఒరే నాయన నేను ముష్టివాడిని కాదురా బాబా, నాకు దేవుడు ఎట్లా అన్నం పెడతాడు, ఇదిగో నా చేతిలో ఉన్న ఈ ఇందులో ఉన్న వ్యక్తిని చూడరా నాయన, బతికిపోతావు, నరకం నుంచి కాపాడబడతావు. అయ్యో చిల్లర తీసుకున్నాడు. మనకేందండి, మనకి 2 కాళ్ళు బాగున్నాయి, 2 చేతులు బాగున్నాయి, ఎందుకంటే అతనికి ఆ కర్మ. బాధ్యత అండి, ఒక ఆత్మను రక్షించాలి, సృష్టికర్తను సంతోషపెట్టాలి, నరకం నుంచి ఒక ఆత్మను కాపాడాలి, చెడు వ్యసనాల నుంచి ఒక ఆత్మను కాపాడాలి, తప్పుడు జీవిత విధానం నుంచి ఒక ఆత్మను కాపాడాలి, పాపిష్టి జీవితం నుంచి ఒక కుటుంబాన్ని కాపాడాలి. 100 పుస్తకాలు నేను పంచితే ఒకటికి తాకి మారితే నా బ్రతుకు ధన్యం కదా. చూడు కాళ్ళు చేతులు ఎలా ఉన్నాయో చూశారు కదా. అలాంటి వాళ్ళు ఇంకా బోల్డ్ ఎంతమంది ఉన్నారు, కళ్ళు లేని అందులు ఉన్నారు. వాళ్ళు దేవుని పని చేస్తున్నారు, సువార్త ప్రకటిస్తున్నారు, దేవుని సేవ చేస్తున్నారు. మరి నువ్వు కాళ్ళు చేతులు కళ్ళు నోరు అన్నీ బాగున్నాయి, దాన్ని కేవలం నీ ఫ్యామిలీకి, నీ భోగాలకి, నీ కుటుంబానికి మాత్రమే వాడతావా? ఇతరుల కోసం ఆలోచించవా? ఇతరుల గురించి పట్టించుకోవా? ఇతరులకు దేవుని ప్రేమను పరిచయం చేయవా? నువ్వు వ్యసనాల్లో ఉన్నప్పుడు నీ దగ్గరికి ఎవరో ఒక త్యాగమూర్తి వచ్చి నీకు ప్రకటిస్తే నువ్వు అందులోంచి బయటపడి ఈరోజు నీ కుటుంబం వ్యసనాల్లో బందీలు అయిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు? వాళ్ళ విషయంలో నువ్వు ఎందుకు సీరియస్గా ఉండవు? వాళ్ళ గురించి ఎందుకు పట్టుదల పట్టావు?